పార్వతీపురం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇటీవల తీవ్ర అస్వస్థకు గురయ్యారు. 120 మంది విద్యార్థులు ఆరోగ్యం తీవ్రంగా క్షీణించి 2 మరణించారు. ఈ ఘటనతో గురుకులంలో 609 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికీ విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న 36 మంది విద్యార్థులను గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గౌతమి పరామర్శించారు. వారి ఆరోగ్యంపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. యుగంధర్, డీటెయిల్స్ అండి. కార్తీక్, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్లో విద్యార్థులందరూ కూడా అస్వస్థతకు గురయ్యారు. సాధారణంగా ఈ ప్రాంతంలోని గురుకుల పాఠశాలలన్నీ కూడా హాస్టల్స్ అన్ని కూడా విష జ్వరాలు ప్రబలుతాయి. కానీ ఈసారి మాత్రం ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే మెయింటైన్ చేస్తుందో గురుకుల పాఠశాలలను వాటిని సరిగా నిర్వహించకపోవటం వలన ఈసారి పచ్చకామెట్ల వ్యాధి అయితే ప్రబలింది. ఈ కారణంగా దాదాపు మొదట ఎందుకంటే దసరాకి ముందు వారం సెలవుల కారణంగా అప్పటికి ఒక 20 మంది పిల్లలకు మాత్రమే వాళ్ళ ఇళ్లకు వెళ్ళిన తర్వాత పచ్చకామెర్ల వ్యాధి ఉన్నట్టు బయటపడింది. తర్వాత ఒక్కొక్కరుగా ఏదైతే ఆ గురుకుల పాఠశాలలో చదివారో ఆ విద్యార్థులందరూ కూడా ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 150కి చేరిపోయినట్టుగా మనకు అర్థమవుతోంది. ఒక పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిలోనే 81 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. విశాఖపట్నం కేజీహెచ్ లో మరో 27 మంది వరకు చికిత్స పొందుతున్నారు. అందులో ఇద్దరు పరిస్థితి చాలా విషమంగా ఉంది. వీళ్ళంతా కూడా ఐసీయూలో ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే కురుపాం మండల కేంద్రంలోనే ఒక పార్ట్ చివన్నపేట అనేటువంటి ప్రాంతం ఉంది. అక్కడే ఈ హాస్టల్ ఉంది కాబట్టి ఆ చివన్నపేటలో దాదాపు ఒక 500 కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఇప్పుడు పూర్తిగా క్వారంటైన్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి 500 కుటుంబాల వాళ్ళకి రక్త పరీక్షలు చేసి నమూనాలు సేకరించాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ హాస్టల్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలోని ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను వైద్య పరీక్షలు అయితే చేయాలని మ్యాండేటరీ పెట్టినటువంటి పరిస్థితి. వారం రోజుల పాటు పాఠశాలకు సెలవు కూడా ప్రకటించారంటే ఇక్కడ పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరి తాలూకా బ్లడ్ లోనైతే సీరం బైలీ రుబిన్ అనేటువంటిది 5 పాయింట్స్ మించి ఉంటుందో వీళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా విశాఖపట్నం కేజీహెచ్ తరలించారని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు వైద్య శాఖ కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి ప్రస్తుతానికైతే పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇంకా అదుపులోకి రాలేదనే మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యుగంధర్.